ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దొరల గడిల పాలనలో మన నల్లమల్ల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలతో యువతకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు అని కేసీఆర్ తప్పుడు కూతలు కూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మా అచ్చంపేట బిడ్డలు ఓటుతో కొడితే పోయి గోపాల్పేటలో పడాలి బిడ్డ అని హెచ్చరించారు. గుండాయిజం అంతం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ ఒక్క నెల ఆగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్, మహిళలకు 2500, కౌలు రైతులకు 12000, రైతులకు 15000 ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీ బిడ్డకు, మీ నల్లమల్ల బిడ్డకు అవకాశం ఇచ్చారు. సోనియా గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో ధన్యవాదాలు తెలపండి మిత్రులారా. ఈరోజు మనమందరం మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత వలసలను ఆపడం కోసం, మన ప్రాంత విద్యార్థుల చదువుల కోసం, మన ప్రాంత నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగాల కోసం, మన ప్రాంత ఉద్యమకారుల కోసం పార్టీకి నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. మిత్రులారా, ఈరోజు ఈ వేదిక మీద మన ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ వీడియో తీసి కేసీఆర్ పంపురని. ఎందుకంటే అచ్చంపేట బిడ్డలు గువ్వల బాలరాజు గువ్వ వాళ్ళ కొడతారని ఒక్క ఖాన్ పైరి సార్లు బిడ్డ నీకు గువ్వల బాలరాజు మా అచ్చంపేట బిడ్డలు ఒక్క ఖాన్